దేవునామానికి స్తోత్రం కలుగాక. ఈ దినపు దైవానుసారమైనటువంటి ఉపమానముకు స్వాగతం. ప్రియమైన, మనం ఇతరుల మధ్య ఎలా ఉండాలి అని అంటే వెలుగుగా ఉండాలి. క్రైస్తవులమైన మనం ఇతరులకు ఎలా ఉండాలి? వెలుగుగా ఉండాలి. దేవుని యొక్క వెలుగును మన ద్వారా ప్రకాశింపనివ్వాలి. చూడండి, పిలుపు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం ప్రకారం, అట్టి జనముల మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అని మనం చదువుతాం. ప్రియమైన, ఒకనొక ఊరిలో ఒక గుడ్డివాడు ఉండేవాడు. అతను ఏం చేస్తున్నాడంటే, రోజు ఎక్కడికి వెళ్ళిన రాత్రిపూట అతను ఏం చేసేవాడంటే, ఖచ్చితంగా ఒక దీపాన్ని తనతో వెంట పెట్టుకొని వెళ్తూ ఉండేవాడు. రాత్రిపూట దీపం వెంట పెట్టుకొని పోతూ ఉండేవాడు. అలాగే అతను నడిచే మార్గంలో దినుపులరా అతను ఏం చేశాడంటే, ఒక కర్ర పట్టుకొని ఆ కర్రతో ఆ రోడ్డుని అతను వెళ్తున్నటువంటి త్రోవను చూసుకుంటూ మరో చేత్తో అతను ఆ లైట్ని పెట్టుకొని వెళ్తూ ఉన్నాడు. వెళ్తున్న సందర్భంలో ఒక మనిషి అతనికి ఎదురైపోయి ఏం చెప్పాడంటే, అయ్యా, నీకు కళ్ళు లేవు కదా, 2 కళ్ళు లేవు, మరి నీకు లైట్ ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి, కర్ర ఒక చేతిలో లైట్ ఒక చేతిలో పట్టుకొని వెళ్తున్నావు, మరి ఇది ఎందుకు అని చెప్పి అడిగితే, బాగానే ఉందయ్యా నువ్వు అడగడం, నేను గుడ్డివాడిన వాస్తవమే, నాకు 2 కళ్ళు లేవు, కానీ ఇదిగో ఈ రాత్రి వేళ వస్తూ పోతున్న మార్గం నాకైతే తెలీదు, కానీ ఎదుట వస్తున్నటువంటి వ్యక్తులకు నేను వస్తున్నా అని చెప్పేసి, ఒకవేళ నేను కొంచెం అటు ఇటుగా రావచ్చు, కానీ నేను వస్తున్నా అని చెప్పేసి ఎదుటొచ్చే వారికి తెలియదు, కనుక నేను నా చేతిలో లైటు ఉండడం ద్వారాగా ఎదుటివారు నన్ను గుద్దేసి వెళ్ళిపోకుండా పక్కకు తొలగి వెళ్ళిపోతారు, అందుకని లైట్ పట్టుకున్నానయ్యా, నేను నడవడానికి ఆ కర్ర సాయంతో నడుస్తున్నాను అని చెప్పాడట. దేవుని పిల్లరా, అందుకే గుడ్డివాడు ఇలా చెప్పిన తర్వాత అతను కూడా ఓకే కరెక్టే, నువ్వు చెప్పిన ఐడియా బాగుంది, చీకట్లాగా ఆ లైట్ కూడా లేకపోతే నువ్వు గుడ్డితనంలో ఉన్నావు, లైట్ లేని పరిస్థితిలో ఎదుటి వాళ్ళు కూడా వచ్చేసి ఒకవేళ గుద్దితే నువ్వు కింద పడిపోతావు, వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. దీంట్లో గమనించండి, వెలిగించబడినటువంటి విశ్వాసి తన మట్టుకు తానే వెలిగింపబడకూడదు, తను వెలిగింపబడుతూ ఏం చేయాలి తెలుసా? ఇతరులను కూడా వెలిగించాలి. అప్పుడు దేవుని ఉద్దేశం మన పట్ల నెరవేరుతుంది. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనం తెలుసుకున్నటువంటి ఆ సత్యాన్ని ఇతరులకి తెలియచేయాలి అని దేవుని యొక్క ఉద్దేశం. కనుక దేవుని గమనించండి, ఒక కొవ్వొత్తు చూడండి, అది చాలామంది కొవ్వొత్తులు వెలిగిస్తాను, ఒక కొవ్వొత్తు వలె లోకంలో వెలుగు వలె ఉన్నావు, కనుక వెలిగింపబడిన నీవు ఇతరులను వెలిగించాలి, దేవుని వైపు త్రిప్పాలి. కాబట్టి దేవుని గమనించండి, మనం ఇహలోకంలో పాపమైన చీకట్లో ఉన్నటువంటి వారిని వెలుగులోనికి నడిపించాలి. అది మన క్రియల ద్వారాగా మనము లోకానికి వెలుగై ఉన్నాం కదా, దేవుడు అదే చెప్పాడు. కనుక లోకమునకు వెలుగై ఉన్నాం మనం వెలుగుతూ ఇతరులను వెలిగించాలి, అది దేవుని ఉద్దేశం. కనుక మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని యొక్క వాక్యాన్ని లేక ఆయన మాటను ఉద్దేశాన్ని నెరవేరుస్తూ ఒక మంచి విశ్వాసిగా వెలిగింపబడుతూ ప్రభు ద్వారాగా అదే వెలుగును ఇతరుల మీద ప్రకాశించులాగున వారి కోసం ప్రార్థన చేస్తూ వారికి త్రోవ చూపే వ్యక్తిగా ఉండాలి. థామస్ అల్వా ఎడిసన్ అనే వ్యక్తి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, దేవుడు నన్ను వెలిగించాడు కనుక నేను లోకం వెలిగిస్తున్నాను అని చెప్పన్నాడు. అవును, దేవుడే ఆ జ్ఞానం ఇవ్వకపోతే బల్బు కనుగొనలేడు, కనుక ఆ దీపము కనిపెట్టడానికి దేవుడే ఆ కృప ఇచ్చాడు. ఈ రోజున నీవు కూడా దీపం వలె లోకములో వెలుగుతూ ప్రకాశించాలి, అది దేవుని యొక్క ఆకాంక్ష. కనుక ఆ విధంగా దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తూ మనం ముందుకు వెళ్దాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక.